జగన్ మీద షర్మిల మరొకసారి విరుచుకుపడింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా వినబడం. మోసం చేయడం మీకు కొత్తవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపించిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతాను. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేం చేసింది. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పి మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా రూల్ గారు. వెంటనే రాజీనామా చేయండి. బడికి పోననే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలి? అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ప్రకటించారు.